హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి ఇన్స్టెంట్ స్వీట్ రెసిపీ అండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అండి. దానికోసం నేను 1/2 కప్ వరకు సూజీ రవ్వని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాను. ఈలోగా ఒక మిక్సీ జార్లోకి 1/2 కప్ వరకు నువ్వులు, 1/2 కప్ వరకు చట్నీకి వాడతాం కదండి పుట్నాల పప్పు, ఆ పప్పుని రెండింటిని మిక్సీ చేసేసుకున్నాను. మిక్సీ చేసుకున్న తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసుకుంటున్న రవ్వలో వీటిని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత 1/2 కప్ వరకు సూజీ రవ్వ తీసుకున్నాం కదండి, అదే కప్తో 2 కప్పుల వరకు ఆల్రెడీ మరిగించుకున్నటువంటి పాలనైతే వేసుకున్నాను. పాలు వేసుకొని ప్యాన్కి ఎక్కడ కూడా అతుక్కోకుండా కొంచెం అంతా నెయ్యిని వేసుకొని ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఏ కప్పుతో అయితే పాలు తీసుకున్నామో అదే కప్తో 1 కప్పు వరకు సూజీ రవ్వ, 1 కప్పు వరకు నీళ్లు వేసుకొని మంచి ఫ్లేవర్ కోసం కొంచెం అంతా యాలకుల పొడి వేసి మనకి లైట్గా తీగ ఫామ్ అయ్యే వరకు పాకం వస్తే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పాకాన్ని పక్కన పెట్టేసుకున్నాను. ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని కాస్త చేతికి నెయ్యిని అప్లై చేసుకుంటూ బాగా సాఫ్ట్గా అయితే కలిపేసుకున్నాను. కలిపేసుకొని 2 పార్ట్స్గా అయితే డివైడ్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత చపాతీ పీటకి కొంచెం అంత ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని వీడియోలో చూపించిన విధంగా కాస్త మందంగా అయితే రోల్ చేసుకున్నాను. చేసుకొని ఇలా రౌండ్ షేప్ ఉన్న మూతను ఏదైనా కానీ తీసుకొని ఈ విధంగా చేసుకోండి. నేనైతే స్పైసెస్ మసాలా బాక్స్ ఉంటుంది కదండి, దాని మూతనైతే తీసుకున్నాను. మీరు ఏదైనా టానిక్ కప్పు లేదంటే ప్లాస్టిక్ది మీకు ఇంకా పెద్ద సైజు అనుకుంటే ఇంకా పెద్ద సైజు ఉన్న మూతలో రౌండ్గా తీసుకోండి. ఈ విధంగా అన్నీ తీసుకున్న తర్వాత డీప్ ఫ్రై కోసం కాస్తంత ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని కొంచెం కొంచెం మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. 2 సైడ్స్ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి. ఇక్కడ ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నిటిని ఫ్రై చేసిన తర్వాతగా ముందుగా పక్కన పెట్టుకున్నటువంటి షుగర్ సిరప్లో కొంచెం అంత వేడి చేసుకొని మనం ఫ్రై చేసుకున్న వాటన్నిటిని వేసుకొని వీటికి బాగా షుగర్ సిరప్ పట్టించుకుంటే మనకి ఇన్స్టెంట్గా హెల్దీగా అప్పటికప్పుడు ఒక మంచి స్వీట్ అయితే రెడీ అయిపోతుందండి. తక్కువ ఖర్చులో ఈజీగా చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.